ఇది మన చలనచిత్రాల పాఠశాల. ఒక ఊరిలో చేపలు పట్టే ముసలివాడు ఉండేవాడు. అయ్యో దేవుడా, ఇంత వయసు వచ్చే వరకు ఎవ్వరి మీద ఆధారపడలేదు. ఇలా జరిగిందేంటయ్యా? ఏంటి పెద్దయ్యా అలా ఉన్నావేం? ఏమైంది? ఏం చెప్పను బాబు, నాకీ చేపలు పట్టడం ఒకటే తెలుసు. మన ఊరి చివర చెరువులో చేపలు పట్టి ఊరిలో అమ్మి జీవనం గడుపుకునేవాడిని. ఇప్పుడేమో ఆ చెరువు దగ్గరికి ఎన్నో కోతులు వచ్చి ఉంటున్నాయి. ఆ దారిన వెళ్లేవారిని కరిచి చంపేస్తున్నాయి. ఆ కోతులు పగలు అక్కడే ఉంటున్నాయి, రాత్రులు ఎక్కడికో పోతున్నాయట. పోనీ రాత్రులు చేపలు పట్టుకుందామా అనుకుంటే నా దగ్గర సరైన లైటు లేదు. ఓస్, దీనికే ఇంత బాధపడిపోతావేంటి పెద్దయ్యా? మేమంతా లేమా? ఇదిగో ఇది తీసుకో. ఏంటి బాబూ ఇది? ఇది గనులలో ఉపయోగించే ఛార్జింగ్ లైటు. దీనిని తలకు తగిలించుకొని దీని స్విచ్ ఆన్ చేస్తే నీకు కావలసినంత వెలుగు వస్తుంది. ఆ రోజు రాత్రి ఆ ముసలితాత తలకు ఆ ఛార్జింగ్ లైటు తగిలించుకొని చేపలు పట్టడానికి వెళతాడు. చేపల కోసం వల వేసి కొద్ది సమయం పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. ఆ ముసలివాడు ఛార్జింగ్ లైటుని ఆఫ్ చేయడం మర్చిపోతాడు. అలా చెట్టు కింద కూర్చొని నిద్రలోకి జారుకుంటాడు. కొంతసేపటికి తెల్లవారుతుంది. ఛార్జింగ్ లైట్లోని ఛార్జింగ్ అయిపోతుంది. ముసలితాత కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ కోతులు. కోతులను చూసిన ఆ తాత భయంతో కదలకుండా రాయిలా ఉండిపోతాడు. ఆయన ఎవరనుకున్నారే? సాక్షాత్తు మన కోసం తెలిసిన దేవుడు. ఉడతలు కొరికిన తేగ తొక్కలా ఉన్నాడు. వీడు దేవుడు అంటే అలా అనకండి, తోకలు పోతాయి. తోకలా? కళ్ళు కదా పోతాయి. మనుషులు దేవుణ్ణి తిడితే కళ్ళు పోతాయి. కోతులకి అర్థమైంది, ఇంకా చెప్పకు. వీడు దేవుడు అనే రుజువేంటి? మన కష్టాలు తీర్చడానికి దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు. చివరికి మనుష్య రూపంలో కూడా రావచ్చు. ఓసి కుర్ర కోతుల్లారా, రాత్రి నేను చూశానే, ఈయన తలకు ఉన్న మణి నుండి ఎంతో వెలుగు వచ్చింది. ఓసి తింగరి కోతుల్లారా, అది ఛార్జింగ్ లైటే. మరి ఇప్పుడు రావట్లేదే ఆ వెలుగు? ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నన్ను వదిలేయండే బాబూ. పగలు భూమికి సూర్యుడు వెలుగు, రాత్రులు చంద్రుడు కదా వెలుగు. ఆ చంద్రుడు ఈ మణి నుండి వచ్చిన కాంతితోనే వెలుగుతాడే. మీకేం తెలుసు? స్వామి, వీళ్ళందరూ కుర్రబచ్చాలు. ఏమీ అనుకోకు, క్షమించు. అవును స్వామి, క్షమించు. ఏదో తెలియక మాట్లాడేశాం. ఈ మన దేవుణ్ణి ఇక్కడే వదిలేశారే. పట్టండి, గుడిలోకి తీసుకుపోదాం. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. దేవుడా, మీకు సమర్పించడానికి మా దగ్గర ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు అందరినీ బెదిరించి లాక్కున్న సంచులలో డబ్బు ఉంది. అది మేము మొత్తం కూడబెట్టాం. అది స్వీకరించండి స్వామి. ఓ తిండిపోతు తిప్పన్నా, త్వరగా రారా. ఎవరు ఎవరు నన్ను పిలిచింది? ఎవరు ఎవరు నా తిండికి ఆటంకం కలిగించింది? ఓ ఫ్రూట్స్, మీరు అలాగే ఉండండి, మరలా వచ్చి ఓ పట్టు పడతా. ఏమే ఓల్డ్ మంకీ, అంత గావుకకి పెట్టావే? తేలేమైనా కరిచిందా నీకు? మన కోసం దేవుడు వచ్చాడురా. ఓ మై డియర్ దేవుడా, నేను ఈటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు స్టాపింగ్ చేస్తావా? అయినా పర్వాలేదు, నువ్వు షేకింగ్ అయిపోయే బహుమతి ఇస్తా. వెయిట్ అండ్ బ్లెస్ మీ. నీ ఇంగిలీ పీస్ పక్కన పెట్టి ఒక డబ్బు మూట పట్టుకురారా. ఓ మంచి దేవుడా, ఈ మనీ తీసుకో. మాకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని దండిగా దొరికేలా దీవించు. ఓ గాడ్, నువ్వెందుకని కదలడం లేదు?
కదిలితే దేవుడెత్తుకవుతాడు రా ఎర్ర సన్నాసి. దేవుడెప్పుడూ విగ్రహంలాగే ఉంటాడు. దేవుడా, ఈ డబ్బు ఈ పండ్లు స్వీకరించి విశ్రాంతి తీసుకోండి. మేము బయలుదేరతాం. రేపు మరలా వస్తాం. పదండే పోదాం. కోతులన్నీ వెళ్ళిపోతాయి. ముసలివాడు బ్రతుకు జీవుడా అనుకుని ఆ పండ్లు డబ్బు మూట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మంచి ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటాడు. ఓ పెద్దయ్యా, ఏంటి నువ్వు చేపలు పడ్డానికి వెళ్ళడం లేదు? పైగా ఇల్లు కట్టావు? రాజయ్య తాత జరిగిందంతా ఆ వ్యక్తికి చెబుతాడు. ఏంటి మూట డబ్బుతోనే ఇల్లు కట్టేశావా? ఆ డబ్బు మూటలో చాలా వరకు బంగారు కాసులే ఉన్నాయి బాబు. బంగారమా? అయితే నేను కూడా వెళ్ళాలి. సరే పెద్దయ్యా, ఉంటాను మరి. రాజయ్యలాగే వీరయ్య కూడా చెట్టు కింద నిద్రపోయాడు. తెల్లబారింది. కోతులన్నీ చేరాయి. ఆ దేవుడికి ఏమైంది? ఇక్కడికి మరలా వచ్చేశాడు. ఆయన అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఒకడు కాదే ముసలి. నోర్మై కుర్ర కుంక, దేవుడికి ఎన్నో అవతారాలుంటాయే, నీకేం తెలుసు? క్షమించు స్వామి, అది చిన్నపిల్ల. పట్టండి, గుడికి తీసుకుపోదాం దేవుణ్ణి. కొత్త దేవుడు వచ్చాడయ్యా, కష్టాలే తీరుస్తాడయ్యా. పుటుక్కు చరచర డుబుక్కున, పుటుక్కు చరచర డుబుక్కున. కొత్త దేవుడు వచ్చాడయ్యా, కష్టాలే తీరుస్తాడయ్యా. ఓ తిండిపోతు తిమ్మన్నా. ఓహ్, మరలా కాల్ చేస్తున్నారు. ఈసారి ఈ ఫ్రూట్స్ అని హాంఫట్ చేస్తా. హాంఫట్ హాంఫట్. ఏమే ఓల్డ్ మంకీ, ఈటింగ్ చేస్తున్నప్పుడే కాలింగ్ చేస్తుంటావు? మనకు మరో కొత్త దేవుడు వచ్చాడురా, తిండిపోతు తిమ్మన్నా. ఓ గాడ్, ఐ విల్ గివ్ యూ ఏ మనీ బ్యాగ్. బ్లెస్ మీ గాడ్. హో, ఇట్స్ వెరీ హెవీ. చాలా బరువుగా ఉంది. ఏంటి బరువుగా ఉండేది? డబ్బు సంచా? బరువుగా ఉండేది డబ్బు సంచి కాదు, నా పొట్ట. ఒరేయ్ తిండిపోతు తిమ్మన్నా, నువ్వు నీ పొట్ట ఇద్దరూ వచ్చి దేవుడికి ఆ డబ్బు సంచి ఇవ్వండిరా. అయ్యో, ఇట్ ఈస్ రాంగ్. హో నో, హో నో, హో నో. వీడు దేవుడు కాదే, మన డబ్బులు కాజేసే దొంగనా సన్ను. సరిసేయండి నా పుత్రుణ్ణి. వీరయ్య భయంతో పారిపోతాడు. ఏంటే ముసలి అలా చూస్తున్నావు? నాకు దేవుళ్ళు కనిపిస్తున్నారే. నీకు అందరూ దేవుళ్ళలాగే కనిపిస్తారు. ఏది చూడని. ఓహో, వారు దేవుళ్ళు కాదు, మన సబ్స్క్రైబర్సే ముసలి. వారే నా నిజమైన దేవుళ్ళు. ఇదిగో ప్రేక్షకులారా, ఎంతో మంది దొంగ దేవుళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు. మీరు మా చిత్రశాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు